ఈరోజు ఫస్ట్ అప్డేట్. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచినాక ఇంకా ఇండియాకైతే రాలేదు. ఎందుకంటే బ్యార్బర్డ్స్లో హ్యారికేన్ వల్ల ఆలస్యం అయితే అయింది ఫ్లైట్. సో రేపు ఉదయం 6కి అయితే బయలుదేరుతారు. ఈవినింగ్ 6 కల్లా ఇండియాకైతే వస్తారు. సో ఈ హ్యారికేన్ వల్ల వాళ్ళ ట్రావెల్ అయితే ఆలస్యమైంది. సో ఈరోజు నైట్ స్పెషల్ ఫ్లైట్ బోయింగ్ 777లో వాళ్ళైతే ఈరోజు నైట్ బయలుదేరి రేపు ఈవినింగ్ 6 PM అయితే ఇండియా చేరుకుంటారు. అండ్ 2011లో వరల్డ్ కప్ గెలిచినాక ఎలా అయితే ముంబై రోడ్స్ మీద ట్రోఫీ ఒక లారీ దాంట్లో పెట్టి సెలబ్రేషన్స్ చేశారో అలా చేస్తే బాగుండిద్ది అని నా ఒపీనియన్. మరి చేస్తారో లేదో చూడాలి. సెకండ్ అప్డేట్ ఏంటంటే డీకేని మళ్ళీ మనం ఆర్సీబీలో చూడబోతున్నాం. బట్ నాట్ యాజ్ ఎ ప్లేయర్, బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా అయితే ఉండబోతున్నాడు నెక్స్ట్ సీజన్ ఆర్సీబీకి. థర్డ్ అప్డేట్ ఏంటంటే ఈ వరల్డ్ కప్ అయిపోయినాక చాలామంది బిగ్ ప్లేయర్స్ రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ చేసిన దాంట్లో ఒక సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయకుండానే చేశాడు అని రూమర్స్ వచ్చాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు, డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లరే స్వయంగా తన ఇన్స్టా స్టోరీలో నేను రిటైర్మెంట్ ఇంకా ప్రకటించలేదు, నేను ఇంకో వరల్డ్ కప్ కూడా ఆడతా అన్నట్టయితే స్టోరీ పెట్టాడు. ఇవైతే ఈరోజు మెయిన్ అప్డేట్స్. అండ్ ఈరోజు మ్యాచ్ రిజల్ట్స్ గురించి చూస్తే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 4th మ్యాచ్ రాయలసీమ కింగ్స్ వర్సెస్ వైజాగ్ వారియర్స్ మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్స్ తేడాతో గెలిచారు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అశ్విన్ హెబ్బర్ అయితే నిలిచాడు. అండ్ సెకండ్ మ్యాచ్ ఆఫ్ లంకా ప్రీమియర్ లీగ్ గల్లే వర్సెస్ జఫ్నా మ్యాచ్లో గల్లే 5 వికెట్స్ తేడాతో గెలిచారు. అండ్ ఈ మ్యాచ్లో అలెక్స్ సేల్స్ 65 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 5th మ్యాచ్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గోదావరి టైటాన్స్ వర్సెస్ ఉత్తరాంధ్ర లయన్స్ చాలా క్లోజ్ మ్యాచ్. ఉత్తరాంధ్ర లయన్స్ 2 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఎర్రా పృథ్వీరాజ్ 3 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. థర్డ్ మ్యాచ్ అయిన లంకా ప్రీమియర్ లీగ్లో కొలంబో వర్సెస్ క్యాండీ మ్యాచ్ అయితే కొలంబో గెలిచారు 51 రన్స్తో. అండ్ ఈ మ్యాచ్లో షాదాబ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 4 వికెట్స్ తీసి అండ్ 20 రన్స్ చేసి గేమ్ చేంజర్గా మారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే దక్కించుకున్నాడు. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవి. డైలీ క్రికెట్ అప్డేట్స్ మార్నింగ్ 6 AM అయితే మా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.